హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ తెలుగు ట్రావెలర్స్. ప్రస్తుతం మనం ఉన్నాం ఐర్లాండ్లో గ్యాల్వేలో. ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే సెయింట్ ప్యాట్రిక్స్ డే ఇన్ గ్యాల్వే. డబ్లిన్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి 3 hours డ్రైవ్ చేసుకుంటూ గ్యాల్వే వచ్చాం. ఈ ఒక్క రోజుకి ఇండియన్ కాస్త ఐరిష్ అయిపోయింది. మొత్తం గ్రీనేస్ తిరగాలండి. నా దగ్గర కూడా ఇగో గ్రీనే ఉంది, గ్రీనేస్ తిరుగుతున్నాను నేను కూడా. మొత్తం పీరియడ్ అంతా క్యాప్చర్ చేసి చూపిస్తాం. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీరు ఈ ఐరిష్ ఫ్లాగ్ చూస్తే చూడడానికి కొంచెం ఇండియన్ ఫ్లాగ్ దగ్గరగా ఉంటుంది. దాన్ని ఒక 90 degrees ఇలా రొటేట్ చేసి మధ్యలో అశోక చక్ర పెడితే మన ఇండియన్ ఫ్లాగే. సో ఐర్లాండ్లో ఉండే కంట్రీస్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తామట ఈ పరేడ్లో. వాళ్ళ ఫ్లాగ్స్ తీసుకుని వాళ్ళ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిప్రజెంట్ చేస్తాయి. ఈ ప్యాట్రిక్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే ప్యాట్రిక్ అనే అతను క్రిస్టియానిటీ తీసుకొచ్చాడనమాట ఐర్లాండ్కి. సో అందుకు స్పెషల్గా ఈ డేని March 17th సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఒక ట్రెడిషనల్ పీరియడ్ అయితే చూసాం మనం ఐర్లాండ్లోని ఈ ప్యాట్రిక్స్ డే రోజు. ఈ లైవ్ మ్యూజిక్, స్ట్రీట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అయితే గ్యాల్వేలో ఈ పీరియడే కాకుండా మనం ఇలా క్యాథడ్రల్ అని చూడొచ్చు. ఇప్పుడు రివర్ ఉంది, రివర్ పక్కన ఒక మంచి బ్యూటిఫుల్ వాక్కి వెళ్ళొచ్చు. సో యూజువల్గా ఏంటంటే జనం ఇక్కడ బేస్లో పెట్టుకుని క్లిఫ్స్ ఆఫ్ మొహర్కి, కొనమెరకి వెళ్తుంటారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. అవి కూడా మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఒక మంచి బ్యూటిఫుల్ వాక్ ఇది. సో అయితే క్లిఫ్స్ ఆఫ్ మొహర్ వెళ్దాం అనుకున్నాం కదా, ఇవాళ క్లైమేట్ బాగాలేదు, చాలా విండీ ఉందని రేపు వెళ్ళమన్నారు. సో మనం దీని తర్వాత రూమ్కి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని, సో డిఫరెంట్గా ఉంటుందని ఐరిష్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర స్టే చేయబోతున్నాం. Airbnb బుక్ చేసుకున్నాం. సో అక్కడ స్టే చేసి రేపు క్లిఫ్స్ ఆఫ్ మొహర్కి వెళ్దాం. మేము ఉంటున్న ఈ ఐరిష్ ఫ్యామిలీ వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బాగుందో.
ఐర్లాండ్లో ఎప్పుడు గ్రీన్ నేచరే కాదు, ఇలాంటి క్లిఫ్స్ కూడా ఉంటాయి. అంటే క్లిఫ్స్ ఆఫ్ మొహర్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. చూసారా న్యాచురల్ ఫార్మేషన్లో ఉందో, ఇలా 14 కిలోమీటర్లు ఉంటుంది, 14 కిలోమీటర్స్. పైనుంచి కింద ఒక 220 మీటర్స్ హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో దిగాలన్నా కూడా చాలా కష్టమే, ఎప్పుడు గాలి ఉంటుంది, ఫుల్ విండ్ వల్ల మన చేతులు బయట పెట్టి ఫోటో దిగడం కూడా కష్టమే. బాగా సన్నీ ఉన్న డే రోజు మాత్రం వస్తేనే కొంచెం బాగుంటుంది అన్నమాట. మనం ఐస్లాండ్ సిరీస్లో చూసాం కదా, పఫిన్స్ అండ్ బర్డ్స్ ఉంటాయని, రేర్ బర్డ్స్ అవి ఇక్కడ కూడా ఉంటాయి. ఐర్లాండ్ పెద్ద దూరం ఏం కాదు. ఈ క్లిఫ్స్ ఆఫ్ మోహర్ అనేది గాల్వే నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లో ఉంది. 1 అవర్ డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ రావచ్చు. మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఇది ఐర్లాండ్లో. క్లిఫ్స్ ఆఫ్ మొహర్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే, గాల్వేకి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో కొనమర డిస్ట్రిక్ట్లో ఉంది కైల్మోర్ అబే. బ్యూటిఫుల్ క్యాజిల్, లేక్ పక్కన చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నుండి లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఇదైతే మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇదేదో మామూలు క్యాసిల్ కాదు. మిచెల్ హెన్రీ అనే అతని గర్ల్ ఫ్రెండ్ మార్గరెటా కోసం 1867లో కట్టాడు దీన్ని. పాపం కానీ ఆవిడ చిన్న ఏజ్లో చనిపోయింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా కట్టాడు ఇది, ఫెయిరీ టైల్ క్యాసిల్. ఈ కొండల మధ్యలో ఈ లేక్ పక్కన. సో World War I టైంలోని నన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చారంట. అప్పుడు ఈ క్యాసిల్ని అబేలా మార్చారన్నమాట. మిచెల్ హెన్రీ 1867 ఇది. ఇతనే మిచెల్ హెన్రీ, ఈ క్యాజువల్ కట్టిన అతను. వీళ్ళిద్దరూ ఎప్పుడో చనిపోయినా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు భలే చేశారు వీడియోని. వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అది. Cruising down the Nile and exploring the Valley of the Kings. We won't have to. We'll be there soon. ఇంత బ్యూటిఫుల్ క్యాజిల్ ఎంత అనుకుంటున్నారు? అప్పట్లో చాలా రేట్ ఉండేది. నన్స్ కొనుక్కున్నారన్నమాట దీన్ని, ఎందుకంటే హెన్రీ మెయింటైన్ చేయలేక దీన్ని అమ్మేశాడనమాట. సో అరౌండ్ 8 మిలియన్ పౌండ్స్ ఉంటే ఆ టైంలో నన్స్ దీన్ని వాళ్ళ దగ్గర డబ్బులు లేక నెగోషియేట్ చేసి 45,000 పౌండ్స్ కొనుక్కున్నారు అప్పట్లో, World War I టైంలో. సో ఇంత బ్యూటిఫుల్ క్యాజిల్ అంత తక్కువ ప్రైస్ కొన్నారన్నమాట వాళ్ళు. చూడండి ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, చెట్టుని ఒక ఆర్ట్లా తయారు చేస్తున్నాడు అక్కడ. ఏంటో తెలుసు, ఇవి పందులు, పిగ్స్. ఈ చూడండి ఎలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. మనం చూసే పిగ్స్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో.
స్కైలమోస్ పునే పిక్ సెంటర్ అన్నమాట ఇది. నెక్స్ట్ మనం చూసేది ఇది స్కై రోడ్. ఇదంతా కనిపించేదంతా అట్లాంటిక్ ఓషన్. మనం గ్యాల్వేలో ప్యాట్రిక్స్ డే చూసాము. చుట్టుపక్కల ఉన్న కోనబెరా, క్లిఫ్స్ ఆఫ్ మోహర్ కూడా చూసాము. సో ఈ వీడియోలో మీకు చూపించగలిగిన బ్యూటిఫుల్ సీనరీస్ అన్ని కూడా చూపించాం గ్యాల్వే చుట్టుపక్కల. సో నెక్స్ట్ వీడియో బెల్ఫాస్ట్, అంటే నార్థన్ ఐర్లాండ్. నార్థన్ ఐర్లాండ్ అనేది EU కాదు, యూకేలో ఉంటుంది పార్ట్. అది ఓన్లీ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మాత్రమే EU పార్ట్. పై నార్థన్ ఐర్లాండ్ మాత్రం UK పార్ట్ మాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాం. నార్థన్ ఐర్లాండ్లో ఏమేమి చూడగలం అనేవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం.